డార్లింగ్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ అప్డేట్ ఇవ్వడానికి ఏపీలో ఎన్నికల రిజల్ట్ కు ఓ లింక్ ఉండటం విశేషం. నిజానికి కల్కి చిత్రానికి ఇన్నాళ్లు చేసిన ఏ ప్రమోషన్ కూడా పెద్దగా క్రేజ్ తేలికపోయింది అనేది నిజం. ఇప్పటి వరకు బిజినెస్ పరంగానూ క్రేజీ అప్డేట్ ఏం లేవు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మించాడు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ బడ్జెట్ రికవర్ కావాలంటే టికెట్స్ రేట్స్ పెంచడం అనేది కీలకం. ఒకవేళ ఏపీలో జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే టికెట్ రేట్స్ ను అడ్డగోలుగా పెంచుకునే అవకాశాలు ఉండేవి కావు. అందుకు కారణం అశ్విని దత్ పక్కా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆ కారణంగా ఆయన జగన్ టికెట్స్ విషయంలో ఇష్యూ చేసేవాడు. ప్రభాస్ తో ఉన్న పరిచయాలను బట్టి కాస్త అటు ఇటుగా ఉండేదేమో కానీ వీళ్ళు కోరినంత జరిగేది కాదు. ఇక ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ విషయం కొన్ని రోజుల క్రితమే భారీ మెజారిటీ వస్తుందని చెప్పాడు అశ్విని దత్. ఆయన చెప్పినట్టే జరిగింది. దీంతో ఇక సినిమా ప్రమోషన్స్ లో దూకుడు పెంచబోతున్నాడు. కల్కి ఈ నెల 27న విడుదల కాబోతోంది. బట్ బజ్ లేదు కాబట్టి రిలీజ్ కు వారం రోజుల ముందు ట్రైలర్ విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాతే దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేయాలనుకున్నారు. ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అందుకే ట్రైలర్ ను ఈ నెల 10నే విడుదల చేయబోతున్నారు. ఆ డేట్ ను అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు కూడా. ట్రైలర్ తర్వాత నుంచి వరుసగా ప్రమోషన్స్ యాక్టివిటీస్ తో రెగ్యులర్ గా ఆడియన్స్ తో టచ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. నిజానికి ట్రైలర్ వస్తే మాక్సిమం ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తాయి. లేదంటే ట్రైలర్ తోనే విషయం తేలిపోతుంది. సో ఇంత త్వరగా ట్రైలర్ వేస్తున్నారంటే కూడా అనుమానించాల్సిందేం లేదు. ఖచ్చితంగా అందరికీ నచ్చేలా, అంచనాలు పెంచేలానే కట్ చేసి ఉంటారు ట్రైలర్. ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా మరో ట్రైలర్ రిలీజ్ చేసేంత టైం కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళ నిర్ణయం కూడా కరెక్టే. అలాగే ముందుగానే ట్రైలర్ వస్తే ప్రమోషన్స్ పరంగా యూజ్ అవుతుంది. మొత్తంగా ఏపీలో కూటమి గెలవగానే కల్కి ప్రమోషన్స్ లో దూకుడు పెంచబోతున్నాడు అశ్విని దత్. ఇక ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని కీలక పాత్రలో నటించిన ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ లో మల్టీవర్స్ లో సాగే కథ అని ముందే చెప్పారు. కల్కి అనే పాత్ర హిందూ మైథాలజీలో ఉంటుంది కాబట్టి కథనం ఆ కోణంలోనే సాగుతుందనుకోవచ్చు. అలాగని మైథలాజికల్ మూవీ కాకపోవచ్చు. డార్లింగ్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ అప్డేట్ ఇవ్వడానికి ఏపీలో ఎన్నికల రిజల్ట్ కు ఓ లింక్ ఉండటం విశేషం. నిజానికి కల్కి చిత్రానికి ఇన్నాళ్లు చేసిన ఏ ప్రమోషన్ కూడా పెద్దగా క్రేజ్ తేలికపోయింది అనేది నిజం. ఇప్పటి వరకు బిజినెస్ పరంగానూ క్రేజీ అప్డేట్ ఏం లేవు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మించాడు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ బడ్జెట్ రికవర్ కావాలంటే టికెట్స్ రేట్స్ పెంచడం అనేది కీలకం. ఒకవేళ ఏపీలో జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే టికెట్ రేట్స్ ను అడ్డగోలుగా పెంచుకునే అవకాశాలు ఉండేవి కావు. అందుకు కారణం అశ్విని దత్ పక్కా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆ కారణంగా ఆయన జగన్ టికెట్స్ విషయంలో ఇష్యూ చేసేవాడు. ప్రభాస్ తో ఉన్న పరిచయాలను బట్టి కాస్త అటు ఇటుగా ఉండేదేమో కానీ వీళ్ళు కోరినంత జరిగేది కాదు. ఇక ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ విషయం కొన్ని రోజుల క్రితమే భారీ మెజారిటీ వస్తుందని చెప్పాడు అశ్విని దత్. ఆయన చెప్పినట్టే జరిగింది. దీంతో ఇక సినిమా ప్రమోషన్స్ లో దూకుడు పెంచబోతున్నాడు.